Good morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel. I am Jubilant. Hoping that you all are fine. సో ఈ వీడియోలో మనం ప్రారంభంలో మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుని వాటిని ఎలా అధిగమించాలి, ఎలా పరిష్కరించుకోవాలి, ఆ తర్వాత మనం ఇంగ్లీష్ని మాట్లాడడం ఎలా ఎంజాయ్ చేయాలనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు దీనికి ముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి గుర్తుంచుకుందాం. దీని ముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, మనం ఇంగ్లీష్ని ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, దానికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ ఏంటి, ఏ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఏ లెవెల్స్ వాళ్ళు ఎలా ట్రై చేయాలనే విషయాల్ని మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలుసుకోబోయే విషయాలు ఏంటంటే, ఇంగ్లీష్ మాట్లాడడం ప్రారంభించిన మొదట్లో మనం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడైనా ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే బేసిక్స్ స్టడీ చేసినప్పుడు చాలా టఫ్గా ఉంటుంది. బేసిక్స్ని అర్థం చేసుకునేంత వరకు చాలా టఫ్గానే ఉంటుంది. చాలామంది ఆ బేసిక్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడే డ్రాప్ అయిపోతారు. ఆ లెవెల్ దాటిన తర్వాత మనకి ఏ సబ్జెక్ట్ అయినా ఈజీ అవుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు, అయినా మనం ఎందుకో డ్రాప్ అయిపోతూ ఉంటాం. ఈ లెవెల్లోనే డ్రాప్ అయిపోతారు. బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ది పాయింట్, మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం, ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే డిగ్రీ తర్వాత కానీ, లేకపోతే ఫస్ట్ ఇయర్ డిగ్రీ తర్వాత కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత కానీ, లేకపోతే ఎంబీఏ తర్వాత కానీ, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కానీ ఇంగ్లీష్ మాట్లాడటం ప్రారంభిస్తారో వాళ్ళు ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ ఎప్పుడు ఇన్ ద ఇనిషియల్ స్టేజ్, ఓన్లీ బిగినింగ్లోనే ఎదుర్కోవాలి ఈ సమస్యల్ని. వాటిల్ని ఎలా అధిగమించాలి, అవే మన పాయింట్స్. అయితే మనం ఇంగ్లీష్ మాట్లాడే ప్రారంభంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఫస్ట్ మనకి భయం కలుగుతుంది. చాలామంది చెప్తూ ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు నాకు భయం వేస్తుందండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలామంది చెప్పే సమస్య ఇంకోటి ఏంటంటే, మేము ఇంగ్లీషు వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు మాకు అర్థమవుతుంది, కానీ మేమైతే కనుక రిప్లై ఇవ్వలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు. సో ఇంకొకళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, నాకు గ్రామర్ చాలా బాగా వచ్చండి, నేను చాలా గ్రామర్ బాగా ప్రాక్టీస్ చేశాను, నాకు చాలా పదాలు నా బ్రెయిన్లో ఉన్నాయి, వాక్యాలు కూడా నా బ్రెయిన్లో ఉన్నాయి, అయినా మాట్లాడేటప్పుడు నేను చేసే తప్పులు ఏంటంటే బయటికి పంపించలేకపోతున్నాను, వాక్యాలను కానీ సెంటెన్సెస్ని కానీ నేను బయటికి పంపించలేకపోతున్నాను. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, పదాల కోసం ఒక్కోసారి వెతుక్కుంటున్నాను. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, కొన్నిసార్లు ఆర్డర్ మిస్ అయిపోతున్నాను. ఇంగ్లీష్లోని సెంటెన్స్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎంత ఇంపార్టెంట్ అంటే, అది రాకే చాలామంది మనం ఇంగ్లీష్లో సెంటెన్స్ని ఫామ్ చేయలేకపోతున్నాం. ఆర్డర్ చాలా చక్కగా ఉండాలి. ఇంగ్లీష్లో సెంటెన్స్ ఆర్డర్ చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఏ ఒక్క పదం తేడా పెట్టినా అది మీనింగ్ మారిపోతుంది. ఇంగ్లీష్లో సెంటెన్స్ యొక్క ఆర్డర్ అనేది ఆ సెంటెన్స్ యొక్క ఆర్డర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకే ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెంటెన్స్ని మనం ఆర్డర్ బాగా నేర్చుకోవాలంటే దానికి ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఆ ఎక్సర్సైజ్ చేస్తే సెంటెన్స్ యొక్క ఆర్డర్ని బాగా నేర్చుకోవచ్చు. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే, కొన్ని ఇంగ్లీష్ పదాలని ఆర్డర్ లేకుండా ఇచ్చేస్తారనమాట. దాన్ని మనం ఆ పదాలని ఆర్డర్లో పెట్టడం ద్వారా మనం సెంటెన్స్ని ఎలా ఆర్డర్ చేయాలో అర్థమవుతుంది. ఆ ఎక్సర్సైజ్ రోజు చేయాలి. చాలా సెంటెన్సెస్ కొన్ని పదాలని ఆర్డర్ లేకుండా ఇచ్చేస్తూ ఉంటారు. ఆ పదాలని మనం ఆర్డర్లో పెట్టడం నేర్చుకుంటే అది మనకి సెంటెన్స్ని ఎలా ఆర్డర్లో పెట్టాలన్న విషయం
మనకి క్లియర్గా అర్థమవుతుంది. అదొక ఎక్సర్సైజ్. లేదు, సెంటెన్స్ని ఒక తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయడం ద్వారా కూడా మనకి సెంటెన్స్ యొక్క ఆర్డర్ గురించి బాగా అవగాహన వస్తుంది. ఇది అసలు బెస్ట్ అనమాట. మనం ఏదైనా తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మనం తర్జుమా చేసినప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. ఇంగ్లీష్లో సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉందనేది అప్పుడు బాగా అవగాహన వస్తుంది. మీరు ఎన్ని బుక్స్ చదివినా, ఎంత చదివినా అది బట్టి పట్టేయడే తప్ప మీ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది అనే విషయం మీద ఇంత కూడా గ్రిప్ రాదు. ఓకే, ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. వీటిని ఎలా అధిగమించాలి? ఫస్ట్ మేమేం చేస్తామంటే, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గ్రామర్ చెప్తాం. గ్రామర్ అనేది కామన్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు కూడా చెప్తూ ఉండేవారు. మేము ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం, ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం, అక్కడ మాకు గ్రామర్ చెప్పారు, కానీ ఏదో గ్రామర్ చెప్పి కొన్ని వాక్యాలు రాయించేవారు, కానీ మాకైతే అంత మించి ఏమీ మాట్లాడడం రాలేదంటారు. అలా మాట్లాడడం రాదు. రావడానికి ఒక ప్రత్యేకమైన ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ ఏంటంటే, మనం ఏదైనా ఒక వాక్యాన్ని వ్యక్తం చేయాలంటే, చెప్పాలంటే, పంపించాలంటే ఆ వాక్యాన్ని కనీసం మనం ఒక 10 times అయినా రిపీట్ చేయాలి. ఇది ఓల్డ్ మెథడ్. ఇది ఇంతకుముందు పూర్వం కూడా ఇలాగే చెప్పించేవారు. పదే వాక్యాలని, పదాలని చెప్పించేవారు వాళ్ళ చేత. వాళ్ళకి అలా చెప్పడం ద్వారా మాట్లాడేటప్పుడు వేగంగా బయటకు వస్తాయి. ఈ ప్రాక్టీస్ ద్వారానే మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. అంటే మేము తెలుగులో అడుగుతూ ఉంటాం, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. ఇలా రోజు ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. ఊరికే గ్రామర్ స్టడీ చేయించి, గ్రామర్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ ప్రాక్టీస్ మాట్లాడడానికి చాలా ఉపయోగకరం అన్నమాట. ఈ ప్రాక్టీస్ లేకుండా మాట్లాడడం అనేది ఇంచుమించు అసాధ్యమే. ఎప్పటి వరకు మనం సింపుల్ లాంగ్వేజ్ మాట్లాడే వరకు ఈ ప్రాక్టీస్ అనేది ఎసెన్షియల్, చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ ప్రాక్టీస్ వల్లే మనకి మాట్లాడడం వస్తుంది. ఈ ప్రాక్టీస్ వల్లే మనం వ్యక్తం చేయగలుగుతాం. నెక్స్ట్, పదాలను వెతుక్కోకుండా చెప్పగలుగుతాం. మేము చాలా చాలా రకరకాలైన వాక్యాల మీద ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. రోజు చెప్పిస్తాం అన్నమాట, వాళ్ళ చేత చెప్పిస్తాం అన్నమాట. ఇలా చెప్పించడం ద్వారా వాళ్ళకి మాట్లాడేటప్పుడు ఈజీగా వ్యక్తం చేయడానికి, సెంటెన్స్ని ఆర్డర్ అర్థం చేసుకోవడానికి, అసలు క్వశ్చన్కి ఆన్సర్కి ఉన్న మధ్య తేడా ఏంటి, క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్ ఎలా చెప్పాలి, ఈ టెన్సెస్ ఏ టెన్స్లో ఏ క్వశ్చన్ ఎలా అడగాలి, టెన్సెస్లో తేడాలు ఏంటి, ఈ విషయాలన్నీ, ఈ బేసిక్స్ అంతా ఒక డ్రిల్లింగ్లా ఉంటుంది అన్నమాట. ఇదంతా అయిన తర్వాత మీకు సింపుల్ లాంగ్వేజ్ మాట్లాడడం వస్తుంది. అప్పుడు మీకు మీ అంతటా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరితోటన్నా మాట్లాడుతూ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ బేసిక్స్ అయితే ఇలానే చేయాలి. ఎవరికి ఇది ఓన్లీ తర్వాత డిగ్రీ తర్వాత ఇంగ్లీష్ మాట్లాడడం ప్రారంభించిన వాళ్ళకి, ఇది అందరికీ కాదు. ఇది లెవెల్. ఇది ఇలా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఈ ప్రాక్టీస్ వల్ల మాత్రమే మనం మాట్లాడేటప్పుడు వాక్యాల్ని, సెంటెన్సెస్ని ఈజీగా వ్యక్తం చేయగలం. ఊరికే రాయడం ద్వారా గ్రామర్ గ్రామర్ స్టడీ చేయడం మంచిదే. గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ వస్తే వాళ్ళు అంతటా వాళ్ళే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోగలరు అన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం? మాట్లాడేటప్పుడు మనం ఏమేమి తప్పులు చేస్తూ ఉంటాం. స్టార్టింగ్లో సెంటెన్స్ని బయటికి పంపించలేము. దానికోసం చేయవలసిన పని ఏంటి? ఒక సెంటెన్స్ని 10 సార్లైనా మీ చేత చెప్పించాలి, 10 సార్లైనా చెప్పాలి. నెక్స్ట్ వీడియోలో మేము చెప్తాం. మాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు అర్థమవుతుంది ఈ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, ఈ ప్రాక్టీస్ ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీకు కూడా తెలుస్తుంది. మేము చెప్తాం. అదొకటి. నెక్స్ట్, ఆర్డర్ మిస్ అవుతూ ఉంటాం, అదొకటి. ఇవన్నీ కూడా ఈ ప్రాక్టీస్లోనే మనకి అర్థమయ్యి నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాక్టీసు ఉండాలి, అట్ ద సేమ్ టైం గ్రామర్ను కూడా స్టడీ చేయాలి. ఇదంతా బేసిక్స్ అన్నీ కంప్లీట్గా తెలిస్తే ఆ తర్వాత మనకు ఆటోమేటిక్గా తెలిసే విషయం ఏంటంటే, కొంత ఎక్స్పీరియన్స్ తర్వాత మనకి ఈ వర్క్ ఈజీ అయ్యింది అనే విషయం మనకు అర్థమవుతుంది. మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ అర్థమయ్యి కొంచెం మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అని అర్థమైందో,
వెంటనే మనకి ధైర్యం వస్తుంది, ధైర్యంగా మాట్లాడగలుగుతాం. అప్పుడు ఇంకా ఇంకా బాగా మాట్లాడడానికి, ఇంకా నేర్చుకోవడానికి, ఇంకా వొకాబులరీ, ఇంకా సెకండ్ స్టెప్స్ ఇంకా ఉంటానే ఉంటుంది అది. అప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇది మనం ఫాలో అవ్వాల్సిన విధానం. ప్లస్ చేసే పడే మనం ప్రారంభంలో మనం ఎదుర్కొనే ఛాలెంజెస్, వాటి యొక్క సొల్యూషన్స్ ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఓకే, సీ యూ అగైన్.